తెలుగువారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఇప్పటి ఆంధ్ర ప్రాంతం సమిష్టి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. అప్పుడు ఆంధ్రులను ఆంధ్రేతర ప్రాంతాల్లో మద్రాసీలని పిలిచేవారు. ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను సభ దృష్టికి తీసుకువచ్చారు. పట్టాభి, నువ్వు ఆంధ్ర రాష్ట్రం అని ఎప్పుడూ అంటూ ఉంటావు. అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీ అందరూ మద్రాసీలు కదా అంటూ పటేల్ గారు ఎగతాళిగా మాట్లాడారు. అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుండి ఒక అనా కాసును తీసి, సర్దార్జీ, దీనిపై ఒక అనా అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, జాతీయ భాష అయిన హిందీలోనూ, దేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే బెంగాలీలోనూ, ఆ తర్వాత ఒక అనా అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన అనా నాణం. మరి ఈ నాణెంపై మా తెలుగు భాష ఉంది కానీ మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే అని చురకవేశారు. పటేల్ గారు ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న గాంధీజీ చిరునవ్వుతో ఉండిపోయారు. మహాత్మా గాంధీ మాతృభాష కూడా గుజరాతీ భాషే. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే తెలుగు భాషకు ఉన్న ప్రాచీనతను, గొప్పతనాన్ని గుర్తించి వారు ముద్రించిన నాణాల మీద అధికార భాష అయిన ఇంగ్లీషు, జాతీయ భాష అయిన హిందీ, బెంగాలీ భాషలతో పాటు మన తెలుగు భాషను కూడా ముద్రించారు. అదే మన తెలుగు భాష గొప్పతనం.